వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. యాకోబు అరణ్యములో కనిన కలకు కలువరి కొండపైన యేసు ప్రభు వారు వేలాడిన సిలువకు సంబంధం ఏంటి? యాకోబు కలలో కనిపించిన నిచ్చెన సిలువ. యాకోబు ఒక తలగడ రాయి చేసుకొని దాని మీద పడుకున్నప్పుడు కల కన్నాడు. ఆ తలగడ రాయి ఎవరు? ఆ తలగడ రాయిని ఎందుకు నిలవబెట్టి దానికి నూనె పోసాడు యాకోబు? కలువరి కొండకు యేసు ప్రభు వారు సిలువలో వేలాడిన దానికి ఈ కళకు ఉన్న సంబంధం ఏంటి? ఈ దర్శనంలో, ఈ కళలో కనపడ్డ నిచ్చెన ఎక్కుతూ పైకెక్కుతూ దిగుతున్న వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనేక ఆత్మీయమైన మేళ్ళు పొందుకోండి. యాకోబు మనందరికీ తెలుసు, ఇస్సాకుకు పుట్టిన ట్విన్ కుమారులలో, అంటే కవల పిల్లల్లో చిన్నవాడు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను కూడా మోసం చేశాడు. మోసం చేసినప్పుడు తన అన్న అయిన ఏశావు యాకోబును చంపడానికి తీర్మానం చేసుకుని కోపంతో ఉన్నప్పుడు అతను పారిపోతాడు ఇంట్లో నుంచి. బట్టలు జరుపుకొని తన తల్లి సహోదరుల ఇంటికి, లాబాను అనే, హారాన్లో ఉన్న లాబాను అనే మామ దగ్గరికి పారిపోతూ ఉంటాడు. ఒక దగ్గరికి రాగానే చీకటి పడుతోంది. అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు చీకటి పడింది, అలసిపోయాడు. ఒక రాయిని తీసుకొని దాన్ని తలగడగా చేసుకొని దాని మీద పడుకుంటారు. పడుకోగానే నిద్రపట్టింది. నిద్రపట్టగానే అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంది, పైన దేవుడు ఉన్నాడు. ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నవారు కొంతమంది దేవదూతలు ఉన్నారు. ఇది ఆయన కలలో కనపడిన సందర్భం. వెంటనే దిగుడు లేస్తాడు. ఆ కళ కన్న తర్వాత అటు ఇటు చూస్తాడు. కొంచెం టెన్షన్ అయితే భయపడతాడు. అమ్మో, ఇది దేవుని ప్రదేశం అని చెప్పేసి తను ఏదైతే తలగడగా చేసుకున్న ఆ రాయిని పండబెట్టాడో, ఆ పండబెట్టిన దాన్ని నిలువున నిలుపుతాడు. నిలిపి దాని మీద నూనె పోసి దానికి ఒక ఇది చేసి దానికి ఒక పేరు పెడతారు. ఈ కళకు, కలువరి సిలువకు యేసు ప్రభువారికి ఉన్న సంబంధం ఏంటంటే, యాకోబు తన కలలో కన్న నిచ్చెన సిలువ. ఆ నిచ్చెన ద్వారా చాలామంది పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైన దేవుడు ఉన్నాడు. అయితే సిలువ నిచ్చెన ద్వారా తండ్రి దగ్గరికి పోవడానికి ఏకైక మార్గం. ఆదాము అవ్వల ద్వారా మనం పాపాన్ని మనలోకి వచ్చింది, సంక్రమించుకున్నాం. పాప సహితులుగా ఉన్నాం. పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. శరీర సంబంధమైన పాపం, శరీర ఇచ్చలతో జరిగిన పాపం, ఇదంతా మనం మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ పాపాన్ని తీసివేయడానికే యేసు ప్రభువారు పాప రహితంగా పుట్టారు, పాప రహితంగా పెరిగారు. పాప రహితంగానే చివరకు తన నిండు యవన రక్తాన్ని కలువరి శిలువలో సిలువ కొయ్యకు వేలాడి కార్చి ఆయన చనిపోయారు. అయితే ఆ చనిపోయినప్పుడు ఆయన సిలువ కొయ్యకు వేలాడారు. అది సిలువ. ఆ సిలువ కొయ్య, ఆ నిచ్చెనే మనము పరమ తండ్రికి దగ్గరికి చేరడానికి ఆస్కారమైంది. ఎందుకంటే ఏదేను వనంలో ఆదాము అవ్వలు తప్పు చేసి దేవుని యొక్క సావాసం నుంచి గెంటి వేయబడ్డారు. తినకూడని పండు తిని పాపము తన ఒంట్లో చేర్చుకొని ఏదేను వనం నుంచి గెంటి వేయబడ్డారు. తద్వారా మానవులందరికీ ఆ పాపము సంక్రమించబడింది. అయితే దేవాది దేవుడు తన ప్రేమ సంకల్పంతో మళ్ళీ తిరిగి మనుషులను తన సన్నిధికి చేర్చుకోవాలని, తనకు ఇష్టమైన వారిగా తన దగ్గర ఉంచుకోవాలని ఆశపడి తన ఏకైక అద్వితీయ కుమారుని మన కోసం పంపి ఆ పాప రహిత రక్తంలో మనందరినీ కడిగి ఆ సిలువ నిచ్చెన ద్వారా తన తండ్రి కారుకు ఏర్పరిచాడు. అప్పుడు అందుకే అంటాడు కదా, నేను తప్ప తండ్రి వద్దకు చేరుటకు మరొక మార్గమే లేదు.
ఐఎమ్ ద వే, నేను ఒక్కటే మార్గం. ఆ సిలువ, ఆ నిచ్చెన ఒకటే మార్గం. ఆ రోజు యాకోబు తన కళ్ళలో చూసిన నిచ్చెన ఏదో కాదు, అది కలువరి సిలువ. ఆ నిచ్చెన ద్వారానే పరలోకానికి వెళ్తాం. ఆ నిచ్చెన ద్వారానే తండ్రిని చేరుకుంటాం. ఆ నిచ్చెన ద్వారానే తండ్రితో యుగయుగాలు జీవిస్తాం. మరొక మార్గమే లేదు. నో అదర్ వే. ఆ నిచ్చెనే ఈ సిలువ. యాకోబు చూసిన ఆ నిచ్చెనే ఈ సిలువ. ఆ రాయి ఎవరో కాదు, యేసు ప్రభువారు. ఆ రాయి ఎవరో కాదు, ఆ నిలువబెట్టిన రాయి ఆ కలువరి కొండకు కొట్టబడిన యేసు ప్రభువారే. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దాహార్తిని తీర్చినప్పుడు కొట్టిన బండ అది క్రీస్తు. నిలువబెట్టిన బండ ఇది క్రీస్తు. తలగడ రాయి క్రీస్తు, నిలువబెట్టిన రాయి క్రీస్తు. అందుకే మోరియా కొండ పైన క్రీస్తు, కల్వరి కొండ పైన క్రీస్తు ఆయన సిలువలో వేలాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసు ప్రభువారు. మన కొరకు చీల్చబడి, మన కొరకు కొట్టబడి, మన కొరకు పిడిగుద్దులు తిని, మన కొరకు మేకులు దించుకొని, మన కొరకు కొరడా దెబ్బలు కొట్టించుకొని, తన ఒళ్ళంతా గాయములు చేసుకొని, మన కొరకు నిచ్చెనగా వారధిగా సారథిగా తండ్రి దగ్గర చేరటానికి తను బలయ్యాడు. తను ఇచ్చతో తనకిష్టపూర్వకంగా బలయ్యాడు. అయితే ప్రపంచ మానవులకు ఒక శుభవార్త ఏంటంటే ఆ నిచ్చెన ద్వారానే పరలోకానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ నిచ్చెనను ఆశ్రయించిన వారు చాలామంది ఉన్నారు. మనం ఎత్తైన ప్రదేశానికి ఎక్కాలి అంటే నిచ్చెనను ఉపయోగిస్తాం కదా, నిచ్చెనను ఉపయోగిస్తాం. ఇంటి పైకి కానీ బిల్డింగ్ పైన కానీ వెళ్ళాలంటే. మరి పరలోకానికి వెళ్ళాలంటే నిచ్చెన అవసరం లేదా? అవ్వాలి. కానీ మనుషులు చేసిన నిచ్చెన కాదు. యేసు ప్రభువారు ఇచ్చిన ఆ సిలువ నిచ్చెనే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఆ సిలువ నిచ్చెనే మనల్ని పరలోకానికి తెంచేలా చేస్తుంది. మరి ఆ సిలువ నిచ్చెన దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. సిలువ చెంతనే ఉన్నావా? సిలువకు దూరం అయ్యావా? సిలువకు మెడమయ్యావా? ఈ లెంట్ డేస్లో సిలువను ధ్యానిస్తున్నావా? సిలువ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నావా? సిలువ చేసిన ప్రేమను, సిలువ చేసిన ఆ యొక్క మహాసంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ శక్తిని పొందుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. సిలువే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆ ఇరుకు మార్గమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. చాలామంది విశాల మార్గంలో ఉంటున్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు విశాల మార్గంలో, లోకపు మార్గంలో పయనిస్తున్నారు. తండ్రి వద్దకు చేరడానికి విశాల మార్గం పనికిరాదు. ఇరుకు మార్గమే, సిలువ మార్గమే. ఆ సిలువ నిచ్చెనే తండ్రి దగ్గరికి తీరుస్తుంది. యుగయుగాలు తండ్రితో జీవించేలా చేస్తుంది. ఎప్పటికైనా ఆ విశాల మార్గాన్ని వదిలిపెట్టి ఇరుకు మార్గంలో, నిచ్చెన మార్గంలో ప్రవేశించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను మరొక్కసారి ఆయన తన ఒడిలో చేర్చుకొని నిన్ను ఆ సిలువ నిచ్చెన ద్వారా పరలోకానికి చేర్చే బాధ్యతను తీసుకుంటాడు. రా, సిలువ చెంతకు రా. సిలువ నిన్ను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, దీవిస్తుంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.